హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ టిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కొన్ని రోజుల నుంచి అంటే మనకు ఏ విధంగా మూవ్ అవుతుంది, క్యాండిల్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి, అసలు నిఫ్టీ వ్యూ ఎలా ఉంది, ఎందుకు హైకి వెళ్తుందా లోకి వెళ్తుందా చూస్తున్నాం. మనం ప్రతిరోజు మార్కెట్ ఏమిందంటే ఒక వేలనే వెళ్తుందన్నమాట. ఎప్పుడు హైకి వెళ్తుంది, లోకి ఒక 2-3 డేస్ నుంచి ఒక రేంజ్లో ఉంటుంది మార్కెట్. అసలు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో కొంచెం మనం ఒక చిన్న అనాలిసిస్ అనేది చేసుకుందాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ ఫస్ట్ మనం నిఫ్టీ వ్యూ చూస్తున్నాం. ఇది నిఫ్టీని ఏం చేసిన ఒక హార్జెంటల్ లైన్ తీసుకున్నా. ఇక్కడ హార్జెంటల్ లైన్ ఎందుకు తీసుకున్నా అంటే మార్కెట్ మన కరోనా ఫాల్ వచ్చిన తర్వాత ఒక మూవ్ ఇచ్చింది. ఒక మూవ్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఒక చిన్న కరెక్షన్ చేసుకుంది. చూసారా? మళ్ళీ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ చేసిన తర్వాత చూడండి, మీకు క్లియర్గా నేను డ్రా చేసి చూపిస్తుంటా, నో ప్రాబ్లం. చాలా జాగ్రత్తగా చూడండి. నేను అనాలిసిస్ ఎలా చేసుకుంటా అనేది ఇలా చూపిస్తున్నాను. ఏమైంది ఫ్రెండ్స్, ఇలా వెళ్ళిన తర్వాత ఒక రేంజ్ బౌండ్లోనే మార్కెట్ ఇలా ఉంది. చూసారా? ఒక రేంజ్ బౌండ్లో మార్కెట్ ఉంది, ఇలా ఉంది మార్కెట్. ఓకే, కొన్ని రోజులు ఒక మూవ్ వచ్చిన తర్వాత మనకి కొన్ని రోజులు ఏమైంది, ఇక్కడ కరెక్షన్ వచ్చి టైం కొంత రేంజ్ బౌండ్లో ఎటు మూమెంట్ లేకుండా అక్కడక్కడ మార్కెట్ ఇక్కడ ఉంది. అందుకే నేను ఇక్కడ హార్జెంటల్ అనేది ఇక్కడ నేను తీసుకున్నా. ఓకేనా? ఇది మొత్తం డ్రా క్లియర్ చేస్తాను మీకు ఒకసారి మళ్ళీ. అందుకే నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఒక హార్జెంటల్ లైన్ తీసుకున్నా. ఇక్కడ హార్జెంటల్ లైన్ అనేది తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మనకు ఇక్కడ ఈ రేంజ్ బౌండ్లో ఉన్న మార్కెట్ అనేది వన్ డే బ్రేక్ అయింది. ఇక్కడ క్యాండిల్ చూసారా? ఈ క్యాండిల్ చూసారా మీరు? రిజెక్షన్ క్యాండిల్తో బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ మంచి మూవ్ ఇచ్చింది. చూడండి, ఈ క్యాండిల్ హై ఇది వచ్చింది, ఈ క్యాండిల్ హై వచ్చిన తర్వాత ఒక 5 డేస్ తర్వాత ఏమైంది, ఇక్కడ చిన్న రెడ్ క్యాండిల్ అంటే ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనమాట. ఈ రెడ్ క్యాండిల్స్ మొత్తం ప్రాఫిట్ బుకింగ్లు. ఇలా ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద బేరిష్ క్యాండిల్ వచ్చింది. కానీ ఏమైంది, మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ కాలే. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి కనుక పడితే మళ్ళీ ఎక్కడి వరకు వచ్చేది, మనకి మినిమం 12,000 అని టచ్ చేసుకోవాలి. కానీ మార్కెట్ ఫాల్ కాకుండా మళ్ళీ రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది. చూసారా? అయితే ఈ క్యాండిల్స్ ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేస్తే ప్రతి క్యాండిల్ అనేది మనకు మార్కెట్ డౌన్ అవుతుంది, కానీ మనకు క్లోజ్ అయ్యే వరకల్లా, నేను వన్ డే క్యాండిల్లో చూస్తున్నా. చూడండి, వన్ డే క్యాండిల్ మార్కెట్ మనకి ఈవినింగ్ క్లోజ్ అయ్యే వరకల్లా ఏమవుతుందంటే రివర్స్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే సెల్లర్స్ వస్తున్నారో ఇక్కడి నుంచి బయ్యర్స్ మళ్ళీ పుష్ చేస్తున్నారు. ఇలా మార్కెట్ అని ఇక్కడ దాకా వచ్చింది. చూడండి, ఇక్కడ ఏం చేశానంటే ఒక ట్రెండ్ లైన్ ఎక్కడైతే హార్జెంటల్ లైన్ నుంచి తీసుకొని ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక విక్ టచ్ చేసుకొని ఇక్కడ ఒక విక్ టచ్ చేసుకుంటే మనకు మినిమం 2 వీక్స్ టచ్ కావాలి. 1, 2 ఏదైనా ట్రెండ్ లైన్కి. నేను ఇక్కడ 3 వీక్స్ టచ్ అయిన తర్వాత చూడండి ఇలా మూవ్ ఉంది. ఇప్పుడు మనకు ఎక్కడ బ్రేక్ కావాలి, ఎక్కడ బ్రేక్ అని డౌన్ ఫాల్ అయ్యిందంటే ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్కి ఇలా బ్రేక్ అయ్యి ఎట్లా బ్రేక్ కావాలి మనకు తెలుసు కదా. ఇలా బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ సస్టైన్ చేయాలి మార్కెట్ కొద్ది రోజులు. ఇక్కడ సస్టైన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా మనకి ఇలా సస్టైన్ అయ్యి ఇప్పుడు మార్కెట్ ఏమైంది, ఇలా బ్రేక్ చేసిన తర్వాత సస్టైన్ అవుతుంటే ఇలా బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతుంటే ఏమైంది, మార్కెట్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ క్యాండిల్ ఫార్మేషన్ అని తెలిసిపోద్ది. అప్పుడు మనకి ఫాల్ అయ్యడానికి అవకాశం ఎక్కడి వరకు రావచ్చు, మినిమం ఇక్కడ దాకా మళ్ళీ ఫాల్ కావచ్చు. ఇక్కడి వరకు మనకి ఉంది. ఇక్కడ వరకు ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కనుక సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ తీసుకోవచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే మళ్ళీ ఎక్కడ దాకా మనకి ఇది మళ్ళీ మనకి 12,000 అనేది సపోర్ట్గా యాక్ట్ చేసే అవకాశం ఉంది ఇది నిఫ్టీలో. అయితే ఇక్కడ ఇంకో చిన్న వ్యూ కూడా చూద్దాం. మేము ఇదంతా తీసేస్తున్నా, జాగ్రత్త పర్లేదు, కొంచెం లేట్ అని చూడండి జాగ్రత్తగా. మీకు క్లియర్గా ప్రతి ఇందులో ఏంటంటే మీకు అనాలిసిస్ అనేది మేము ఎలా చేస్తాము అనేది చెప్పేసి మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత చూడండి, ఇలా ఒక ట్రెండ్ లైన్ తీసుకున్న తర్వాత ఇది 1 అవర్ క్యాండిల్ తీసుకున్నా కదా. నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే చూడండి ఒకసారి 2 అవర్స్ కన్వర్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? ఎంత కన్వర్ట్ చేసినా 2 అవర్స్ కన్వర్ట్ చేసిన. చూడండి 2 అవర్స్లో కూడా మనకి లైన్ ఉందా లేదా పర్ఫెక్ట్గా. చూడండి ఇక్కడ 2 అవర్స్లో కూడా ఇక్కడ ఏమైంది, మార్కెట్ 1 టైం టచ్ చేసుకుంది, 2nd టైం టచ్ చేసింది, 3rd టైం టచ్ చేసింది, 4th టైం అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ 3 టైమ్స్ను కూడా బ్రేక్ చేసుకుని అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత 2 అవర్స్ క్యాండిల్లో కూడా చూడండి ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకొని ఇలా పైకి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడనే ఇలా మార్కెట్ వెళ్తుంది. ఇలా వెళ్తే ఇక్కడ మళ్ళీ ఒకసారి రిజెక్షన్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇలా సపోర్ట్ తీసుకుంటూ పైకి వెళ్ళింది. ఓకేనా? మనకేంటి ఇక్కడ మన వ్యూ ఏంటి, ఇక్కడ మీరు ఈ 2 అవర్ క్యాండిల్లో చూసినా మాత్రం ఏ క్యాండిల్ చూసినా చూడండి మనకేం మళ్ళీ ఇక్కడ బ్రేక్ కావాలి. ఇది పర్ఫెక్ట్, ఇది బ్రేక్ అయ్యి క్యాండిల్ బ్రేక్ అయ్యి ఇక్కడ కొంచెం సస్టైన్ అయితేనే ఇక్కడ నుంచి మనకి డౌన్ అయిద్దని చెప్పేసి మనం అనుకున్నాం. ఓకే, వన్ డే క్యాండిల్లో. ఇప్పుడు నేను చేస్తుండే సేమ్ ఇదే చార్ట్ని మళ్ళీ నేను 1 అవర్ కన్వర్ట్ చేస్తున్నా. చూడండి 1 అవర్లో కూడా చూడండి, మీరు క్లియర్గా అర్థమైంది మీకు వ్యూ. ఓకేనా? 1 అవర్లో కూడా ఎలా ఉంది మనకి చూడండి ఫ్రెండ్స్. 1 అవర్లో ఎలా ఉంది, 1 అవర్లో కూడా సేమ్ టచ్.
ఓకేనా. ఇక్కడ నుంచే మార్కెట్ ఈ లైన్ ట్రెండ్ లైనే మార్కెట్ టచ్ చేసుకుంది. ఓకేనా, ఈ ట్రెండ్ లైన్నే మార్కెట్ అనేది టచ్ చేసుకుంది. సేమ్ దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే 30 మినిట్స్ కూడా కన్వర్ట్ చేసి చూస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, 30 మినిట్ కూడా మనకు వన్ వే, ఒకటే వేలో ఉంది చూడు మార్కెట్. ఎప్పుడైనా మనం ఇచ్చిన ట్రెండ్ లైన్ దగ్గరే టచ్ చేసుకుంటుంది. చూసారా, మనం తీసుకునే ట్రెండ్ లైన్ అంటే మనం గీసుకున్న ట్రెండ్ లైన్ విధానమే. ఓకేనా, సేమ్ ఇదే టచ్ని మనం 50 మినిట్స్ కన్వర్ట్ చేసుకొని ఎక్కడ ఎలా బ్రేక్ అవుతుంది, ఎక్కడి నుంచి వద్దని చూసుకుందాం. ఒకసారి మనం 15 మినిట్స్ అయ్యే టైం ఫ్రేమ్ కూడా నేను కన్వర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఇండెక్స్లో చూస్తున్నా. ఓకేనా, చూడండి ఇక ఒకసారి ఇలా కాకుండా మీరు జూమ్ కూడా చేస్తున్నా. చూడండి, క్లియర్గా చూడండి. ఇక్కడ నుంచి ఇలా టచ్ చేసింది, ఒకసారి ఇక్కడ ఇలా టచ్ చేసుకుని అప్ సైడ్కి వెళ్ళింది, ఇలా టచ్ చేసుకుని అప్ సైడ్కి వెళ్ళింది, ఇలా టచ్ చేసుకుని అప్ సైడ్కి వెళ్ళింది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మార్కెట్ మనం తీసుకున్న ట్రెండ్ లైన్ దగ్గర ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ వ్యూ అనేది చూద్దాం. ఓవరాల్గా నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఇప్పుడు నా మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది మనం క్లియర్గా చూడండి. మార్కెట్ ఏమైందిగా మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఏంటంటే నేను ఇక్కడ ఒక లైన్ కూడా తీసుకుంటున్నా. చూడండి ఏమైంది, నేను ఇక్కడ ఇలా ఒక లైన్ కూడా తీసుకుంటున్నా. ఇప్పుడు ఏమైనా ఒక ప్యాటర్న్ వచ్చిందా మీకు? ప్యాటర్న్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మార్కెట్ వీవ్ ఏంటంటే, నా వీవ్ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అయ్యి పర్ఫెక్ట్గా ఇలా బ్రేక్ అయ్యి మనకి ఇక్కడ కొంచెం సస్టైన్ చేసి మార్కెట్ చేస్తే ఖచ్చితంగా మార్కెట్ ఫాల్ అవుతుంది. కానీ ఏమైతుందంటే మళ్ళీ ఇక్కడ ఏమంటే మనకు సపోర్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఒక సపోర్ట్ కూడా మనకి చూపిస్తుంది, ఇక్కడ సపోర్ట్ కూడా చూపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మార్కెట్ అనేది పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ కనుక డౌన్ఫాల్ రావాలంటే, ఇక్కడ దాకా రావాలంటే, డౌన్ఫాల్ రావాలంటే ఇది కూడా బ్రేక్ కావాలి. ఇది కూడా బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే మార్కెట్ అనేది డౌన్కి వస్తుంది. లేకపోతే మీరు ఏంటంటే ఇక్కడ కనుక ఇది బ్రేక్ అయినా కానీ కొంచెం వెయిట్ చేయండి. కొంచెం వెయిట్ చేసి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత డౌన్ సైడ్ తీసుకుంటానికి ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ అనాలిసిస్ అనమాట. మనకి ఎక్కడైతే మల్టిపుల్ టైం, ఇక్కడ చూడు టైం టచ్ చేసింది, ఇక్కడ టైం టచ్ చేసింది, ఇక్కడ టచ్ చేసింది, ఇక్కడ టచ్ చేసింది. ఇది మీకు తెలిసిందే, మన మార్కెట్ ఇది కూడా చూసాము చాలా. సమ్ డేస్ మనకి కొన్ని రోజులు మొత్తం ఇక్కడ ఇచ్చాము మార్కెట్ రెసిస్టెన్స్ అనేది. ఇది బ్రేక్ అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ దీన్ని టచ్ చేయలేకపోయింది మార్కెట్. ఎప్పుడైతే మళ్ళీ మనకి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మళ్ళీ కొంచెం మనం డౌన్ఫాల్ అనేది చూడొచ్చు ఇందులో. లేదా మళ్ళీ మార్కెట్ టచ్ చేసుకొని ఈ ట్రెండ్ లైన్ ఇలా టచ్ చేసుకుంటే మనం ఇలా కూడా అప్ సైడ్కి అనేది వెళ్ళే అవకాశం కూడా ఉంది మనకి. ఓకేనా, నేను ఇంకోటి కూడా ఏం చేద్దామంటే ఇక్కడ ఒకటి మనం 200 మూవింగ్ యావరేజ్ పీరియడ్ కూడా ఒకసారి యాడ్ చేసి చూద్దాం ఎలా ఉంది అని చెప్పేసి. ఓకేనా, 200 మూవింగ్ పీరియడ్ యావరేజ్ని కూడా ఒకసారి యాడ్ చేసి చూస్తాను నేను, ఎలా మూవ్ అవుతుందో అనేది తెలుసు. నేను లేట్ అయింది మనకి కదా. మూవింగ్ యావరేజ్ నేను 200 తీసుకుందాం. దీనికి నేను ఎక్స్పాన్షన్ తీసుకున్నా, సింపుల్ తీసుకున్నా పర్లేదు, మీరు ఇష్టం ఏది తీసుకున్నా పర్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మన ట్రెండ్ లైన్ చూసారా, ఇక్కడ టచ్ చేసుకుంది కదా. ఇక్కడ నుంచే మార్కెట్ ట్రెండ్ లైన్ చూడండి, ఇలా ట్రెండ్ లైన్ 200 మూవింగ్ యావరేజ్ కూడా ఇలానే వెళ్తుంది. మనం 200 మూవింగ్ యావరేజ్ ప్రకారం తీసుకున్న ఏమవుతుంది ఫ్రెండ్స్ మార్కెట్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మార్కెట్ మనకి ఇక్కడ రన్నింగ్ అవుతున్న కొద్దీ, ఇలా రన్నింగ్ అవుతున్న కొద్దీ 200 మూవింగ్ యావరేజ్ కూడా ఇలా వెళ్తుంది మనకి. 200 మూవింగ్ కూడా ఇలా వెళ్తుంది, 200 ఇలా వెళ్తుంది. ఎప్పుడైతే 200 మూవింగ్ యావరేజ్ ఇక్కడ బ్రేక్ అయిందో మళ్ళీ కొంచెం డౌన్ఫాల్ ఇంట్రాడేకి చూడొచ్చు ఇది. ఎందుకంటే 15 మినిట్స్ కదా, 15 మినిట్స్ మీరు చూడండి. ఇంట్రాడేలో చేసుకోవచ్చు, లేదా పొజిషన్లు కావాలంటే ఇంకా మీరు 30 మినిట్స్ కూడా వెళ్ళండి. 30 మినిట్స్ 1 అవర్ కూడా వెళ్ళి మీరు చూసుకోవచ్చు. 30 మినిట్స్ చూసుకుంటే ఏమవుతుంది, మూవింగ్ యావరేజ్ అనేది మనకి కొంచెం లాంగ్ అవుతుంది, తెలుసు కదా అందరికీ. చూడండి 15 మినిట్స్లో చూస్తున్నా. ఎప్పుడైతే ఇలా మూవ్ అవుతుందో మనకి ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ ఉంది. మళ్ళీ చూడండి 200 సపోర్ట్ చేసుకుంటే 200 మూవింగ్ యావరేజ్ను కూడా మీకు పర్ఫెక్ట్గా బ్రేక్ అయ్యి మళ్ళీ మనకు రీటెస్ట్ చేసుకుంటే ఇక్కడి నుంచి మార్కెట్ అనేది కొంచెం ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా మార్కెట్ ఏమైంది చూడండి 200 మూవింగ్ యావరేజ్ కనుక టచ్ చేసుకుంటే మళ్ళీ మార్కెట్, లేకపోతే ఇలా వచ్చి 200 మూవింగ్ యావరేజ్ని టచ్ చేసుకుంటే మాత్రం ఇలా మళ్ళీ మార్కెట్ మనకి అప్ సైడ్ వెళ్ళొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ట్రెండ్ లైన్ మనకు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ వ్యూ అనేది చూద్దాం ఫ్రెండ్స్. మనం ఈ బ్యాంక్ నిఫ్టీ వ్యూ కూడా ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఇక్కడ ఒక హార్జెంటల్ లైన్ తీసుకున్నా, తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకున్నా. నేను ఇది ఎందుకు డ్రా చేసుకున్నామో కూడా నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. ఓకేనా, ఈ ట్రెండ్ లైన్ ఎందుకు తీసుకున్నా అంటే 2 టైమ్స్ టచ్ చేసుకోవాలి. నా వ్యూ ప్రకారం నేను తీసుకున్నా. ఇక్కడ ఒక విక్ టచ్ చేసుకుంది, ఇక్కడ మధ్యలో కూడా మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అయింది. ఇక్కడ విక్ లాస్ట్ ఈ అంటే మనకు ఫ్రైడే రోజు జరిగిన మార్కెట్ అనేది కూడా చిన్నగా మార్కెట్ ఏమైంది ఫాల్ అయ్యి పర్ఫెక్ట్ ఇక్కడ ఒక హేమర్ క్యాండిల్ ఫామ్ అయింది. అంటే చూడండి ఇక్కడ కూడా ఏమైంది 1 2 3 4 5 6 7 డేస్ నుంచి, అంటే 1 వీక్ నుంచి ఒక రేంజ్ బౌండ్లోనే మార్కెట్ అనేది ఉంది మనకి. ఓకేనా, చూసారా ఇక్కడ కూడా మనం ఒక ట్రెండ్ లైన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఇలా తీసుకుందాం, చెప్దాం, అక్కడ కూడా చెప్తాను నేను.
ఇలా తీసుకున్నా. అయితే నేను ఇది ఎందుకు తీసుకున్నా, ఈ ఈ ఈ హార్జెంటల్ ఎందుకు తీసుకున్నా అంటే నేను ఇక్కడ ఒక ప్యాటర్న్ డ్రా చేసుకున్నా. అంటే ఇది నా వ్యూ ప్రకారం చెప్తున్నా ఫ్రెండ్స్, నేను ఏ విధంగా అనాలిసిస్ చేసుకుంటాను అని చెప్తున్నాను. ఇక్కడ ఎందుకు తీసుకున్నాను అంటే నేను చూడండి, కరోనా ఫాల్ వచ్చిన తర్వాత మార్కెట్ ఏమైందంటే నాకు ఇలా ఇలా ఒక వ్యూ అనిపించింది అనమాట. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ ప్యాటర్న్ అర్థమవుతుంది కదా, చూసారా? ఇలా వచ్చింది, ఇలా వచ్చి మళ్ళీ ఏమైంది, ఇక్కడ ఒక చిన్న వచ్చింది. ఎప్పుడైతే ఏమైంది ఫ్రెండ్స్, ఎప్పుడైతే వన్స్ ఇది బ్రేక్ అయిందో చూసారా, వన్స్ ఇది బ్రేక్ అయిందో చూడండి, ఇక్కడి నుంచి మార్కెట్ ఏమైంది, మళ్ళీ ఒక 6 days 7 days 1 2 3 4 5 6 7 days వచ్చిన తర్వాత ఇక్కడ కరెక్షన్ వచ్చింది. ఈ రెడీ క్యాండిల్ లేదంటే ప్రాఫిట్ బుకింగ్స్ అనమాట. ఈ రెడీ క్యాండిల్స్ మొత్తం ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత ఇలా మార్కెట్ అనేది జరిగింది. ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వ్యూ ఏంటంటే 1 day క్యాండిల్లో చూస్తే ఎప్పుడైతే మనకి ఈ 1 day క్యాండిల్లో ఇది బ్రేక్ కావాలి ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ ఫాల్ కావాలంటే ఖచ్చితంగా మనకి ఈ క్యాండిల్ అనేది బ్రేక్ కావాలి. పర్ఫెక్ట్ మంచి క్యాండిల్, రెడ్ క్యాండిల్తోనే బ్రేక్ అవ్వాలి. ఓకేనా? ఇది చూడండి, మార్కెట్ ఏమైంది బ్రేక్ అయితే దానికి వస్తుంది, కానీ లాస్ట్ రిజెక్షన్ క్యాండిల్ జరుగుతున్నాయి. ఈ ప్రైస్ ఈ విక్స్ మొత్తం రిజెక్షన్, మళ్ళీ గ్రీన్లోనే క్లోజ్ అయింది, మళ్ళీ రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది. చూడండి, ఇన్ని క్యాండిల్స్ కూడా రిజెక్షన్ క్యాండిల్. అందుకోసం మార్కెట్ ఏమైతే ఎప్పుడైతే ఇలా రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయిందో ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్షన్ క్యాండిల్ చేసుకుంటూ, అందుకోసం మార్కెట్ ఎంత మూవ్ తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ కొద్ది రోజుల నుంచి ఏమైందంటే సస్టైన్ అయింది. ఇప్పుడు కొన్ని డేస్ నుంచి ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్ అనేది సస్టైన్ అయింది. ఇప్పుడు మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఏమైంది, ఇక్కడ ఒక రేంజ్ బౌండ్లో ఉంది. చూసారా, ఇలా చూసుకున్నా కానీ మళ్ళీ ఇలా ఒక డ్రా చేసుకోవచ్చు. ఇలా ఒక లైన్ వచ్చినా కానీ ఇక్కడ కూడా మనకు ఒక ప్యాటర్నే ఉంది. ఓకేనా? ఇప్పుడు మన వ్యూ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసుకుంటుందో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడి వరకు వచ్చే అవకాశం అంటే మా వ్యూ ప్రకారం అయితే ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది కరెక్షన్ మళ్ళీ. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మనం ఇది తీసేస్తాను. నేను క్లియర్ చూడండి, నేను ఎంత క్లియర్ తక్కువ టైం ఫ్రేమ్ వెళ్ళి కూడా చూద్దాం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం నెక్స్ట్ తక్కువ టైం ఫ్రేమ్ చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నా, సేమ్ ఇదే ట్రెండ్ లైన్ నేను చూడండి, ఇక్కడ హార్జెంటల్ లైన్ అంటే ఈ కూడా తీసేద్దామా ఒకసారి, ఈ కూడా తీసేద్దాం, క్లియర్గా ఉంటుంది మీకు వ్యూ. చూడండి, ఇప్పుడు ఏమైందంటే నేను దీన్ని వచ్చేసి 2 hourగా తీసుకున్నా. 2 hour తీసుకుంటే ఏమైంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఇలా టచ్ చేసింది. ఓకేనా? ఇలా టచ్ చేసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ ఒకసారి టచ్ చేసుకుని పైకి వెళ్ళింది, ఇలా ట్రెండ్ లైన్ టచ్ చేసుకుని పైకి వెళ్ళింది. చూడండి, మల్టిపుల్ టైమ్స్ టచ్ చేసుకుంది. ఇక్కడ ఒకసారి బ్రేక్ అయింది కానీ సస్టైన్ కాలేదు, కింద సస్టైన్ కాకుండా మళ్ళీ మార్కెట్ అప్కి వెళ్ళింది. ఇక్కడ పర్ఫెక్ట్ బ్రేక్ అయింది. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఇలా క్లోజ్ అయిపోయింది మార్కెట్ అనేది, ఇక్కడ క్లోజ్ అయింది. చూద్దాం మీకు లాస్ట్కి ఏం జరుగుతుందని క్లియర్ చెప్తా, ఏం చేయాలని కూడా చెప్తా, మా వ్యూ చెప్తాం. ఓకేనా? క్లియర్ చెప్తాను. చూడండి, నెక్స్ట్ ఏం చేస్తున్నా, నేను 1 hour కూడా చూస్తున్నా. దీన్ని చూసాం కదా, 1 hour అయింది. 1 hour కూడా పర్ఫెక్ట్ మన ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. చూడండి, ఓకే. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ 30 minutes ఏమైంది, మార్కెట్ బ్రేక్ అయింది. ఇప్పుడు ఏమైంది, రీటెస్ట్కి వెళ్ళింది, రీటెస్ట్లో ఉండి మార్కెట్ అనేది క్లోజ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనం చూడాల్సింది తక్కువ టైం ఫ్రేమ్స్ 50 minutes చూద్దాం. 50 minutesలో ఏమైంది ఫ్రెండ్స్, మార్కెట్ చూసారు కదా, ఇలా అప్సైడ్ చూడండి, ఇక్కడ టచ్ చేసుకునే పైకి వెళ్ళింది, జూమ్ చేస్తున్నా, ఇలా నుంచి పైకి వెళ్ళింది, ఇలా టచ్ చేసుకుని పైకి వెళ్ళింది, ఫేక్ బ్రేక్అవుట్ అక్కడ ఇలా టచ్ చేసుకుని ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ నుంచి బ్రేక్ అయింది. చూసారా, ఇక్కడ మీకు క్యాండిల్ స్టిక్ వచ్చింది, ఇక్కడ ఒక క్యాండిల్ స్టిక్ వచ్చింది, అప్ సైడ్కి వెళ్ళింది. మార్కెట్ ఇప్పుడు ఏమైంది, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంది, మార్కెట్ అనేది బ్రేక్ అయింది. మనం తీసుకున్న ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. ఎంత బ్రేక్ అయింది, ఇప్పుడు మనకి ఇప్పుడు ఎంతలో మార్కెట్ ఉంది, కరెంట్ మార్కెట్ 30,652 ఉంది కదా. అయితే ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ సస్టైన్ అయ్యి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉన్నప్పుడు మనం ఇంకో కన్ఫర్మేషన్ ఏం చూసుకోవాలంటే 200 మూవింగ్ యావరేజ్ ఏ విధంగా చూపిస్తుంది అది కూడా చూద్దాం. ఓకేనా? 200 మూవింగ్ యావరేజ్ కూడా మీరు సింపుల్ తీసుకున్నా పర్లేదు, ఎక్స్పోజర్ తీసుకున్నా పర్లేదు, మీ ఇష్టం, అది ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. చూడండి, ఇప్పుడు ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి నేను ఈ ట్రెండ్లో ఈ కూడా తీసేస్తున్నా, మీకు క్లియర్గా చూడండి. 200 మూవింగ్ యావరేజ్ పైన మార్కెట్ ఉంటే అప్ సైడ్ అని మనకు తెలుసు, 200 మూవ్ కింద ఉంటే మనకు డౌన్ సైడ్ అని మనందరికి తెలిసిన విషయం. ఈ చిన్న చిన్న విషయాలను మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీకు అందరికి తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి మనం వ్యూ అంటే చూడండి, బ్యాంక్ నిఫ్టీ మనం తీసుకున్న ట్రెండ్ లైన్తో పాటు 200 మూవింగ్ యావరేజ్ కూడా రెస్పెక్ట్ చేసుకుందా చేసుకోలేదా, మన అనాలిసిస్ బాగుందా బాగాలేదా చూడండి, పర్ఫెక్టా కాదా. ఇక్కడి నుంచి రివర్స్ అయింది చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం తీసుకుంది, ఇక్కడి నుంచే మార్కెట్ అనేది రివర్స్ అయింది. ఇప్పుడు ఏమైంది, 200 మూవ్, ఇప్పుడు ఇక్కడ మనం బ్రేక్ అయింది అనుకున్నాం, మనం బ్రేక్ అయింది అనుకుని మనం ఇక్కడ సెల్ చేస్తే మార్కెట్ ఏమైంది, ఇక్కడ చిన్న టైం కరెక్షన్ జరిగి మళ్ళీ ఏమైంది, ఇక్కడ టైం కరెక్షన్ ఇది బ్రేక్ అయింది, ఇది పైకి వెళ్తాను మాకు తెలియదు కదా. అప్పుడు ఏం చేయాలంటే మనకు వీవ్కు
200 మూవింగ్ యావరేజ్ కూడా ఏ విధంగా పనిచేస్తుంది, మీరు ఏదైనా మూవింగ్ యావరేజ్ నేను అన్ని టైంలో తీసుకోము, ఇది మనం కన్ఫర్మేషన్ కోసం 200 మూవింగ్ యావరేజ్ చూసుకుంటాం. ఇప్పుడు ఏమైంది ఫ్రెండ్స్, ఇప్పుడు మన బ్యాంక్ నిఫ్టీలో మన వీవ్ ఏంటి, పర్ఫెక్ట్గా ఏం చేయాలి, 200 మూవింగ్ యావరేజ్ను కూడా బ్రేక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా 200 ఇప్పుడు మనకి ఇక్కడ మార్కెట్ రన్నింగ్ అవుతున్న కొద్దీ, ఇప్పుడు ఇక్కడ మనకు మార్కెట్ నడుస్తున్న కొద్దీ 200 మూవింగ్ యావరేజ్ కూడా మనకు వస్తుంటుంది ఇలా. అప్పుడు ఏం చేయాలి, మనకి ఈ 200 మూవింగ్ యావరేజ్ ఎప్పుడు బ్రేక్ అయితే 200 ఇప్పుడు బ్రేక్ ఎక్కడ బ్రేక్ అయితే మనకి 200 మూవింగ్ యావరేజ్ ఇలా వస్తుంది మనకు లైను. ఓకేనా, చూసారా మనకి ఏం చేస్తే ఇప్పుడు ఒక లైను మనం ఇలా తీసుకోవచ్చు ఒక లైను. ఇప్పుడు ఏమైంది, 200 మూవింగ్ యావరేజ్ ఇక్కడనే ఉంటుంది, సపోర్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు 200 మూవింగ్ యావరేజ్ ఏమవుతుంది, ఇప్పుడు సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. చూసారా ఇలా సపోర్ట్గా చూడండి, 200 మూవింగ్ యావరేజ్ కూడా ఇలా వెళ్తున్నది మనకి, ఇలా సపోర్ట్గా వస్తుంది, ఇలా సపోర్ట్గా వస్తుంది. చూసారా ఇట్లా సపోర్ట్గా వస్తుంది అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. ఓకేనా, క్లియరా. ఇలా సపోర్ట్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ 200 మూవింగ్ యావరేజ్ని ఇలా బ్రేక్ అవుతుందో, పర్ఫెక్ట్గా బ్రేక్ అయితే, ఇలా బ్రేక్ అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ ఎక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ ఇక్కడ దాకా అంటే ఇక్కడ వరకు 30,000 వరకు మనకు కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, ఎప్పుడు మనకు 15 మినిట్స్లో 200 మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయితేనే, బ్రేక్ అయ్యి పర్ఫెక్ట్ కిందికి వస్తేనే మళ్ళీ కొంచెం కరెక్షన్ వస్తుంది. లేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే 1 డే క్యాండిల్లో కూడా చూసుకోవచ్చు. మళ్ళీ 1 డే క్యాండిల్లో వెళ్ళి కూడా మీరు చూసుకోండి. నేను ఇక్కడ ఏం చేస్తాను, 15 మినిట్స్ చూస్తున్నా, 200 మూవింగ్ యావరేజ్ తక్కువ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు మనకి ఇలా కరెక్షన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ వ్యూ. ఓవరాల్గా చూసుకుంటే మనం ఇక్కడ మన ట్రెండ్ లైన్ ప్రకారం చూసుకుంటే ఏమైందంటే, ఎక్కడి నుంచి అప్ సైడ్ తీసుకోవచ్చు, ఎక్కడ డౌన్ సైడ్ తీసుకోవచ్చు అని మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను నేను. ఓకేనా, ఎక్కడి నుంచి అప్ సైడ్ తీసుకుంటాం, ఎక్కడి నుంచి డౌన్ సైడ్ తీసుకుంటాం అనేది మీకు క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు దీని ఉన్న రేంజ్ బౌండ్ ప్రకారం ఏంటంటే మనకి ఇది వచ్చేసి మనకి ఇక్కడ, ఇది వచ్చేసి మనకి రెసిస్టెన్స్, ఇది వచ్చేసి మనకి సపోర్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసి మనకి సపోర్ట్, ఇది వచ్చేసి మనకి రెసిస్టెన్స్ ఏరియా, ఇది వచ్చేసి మనకి సపోర్ట్ ఏరియా. చూడండి ఇక్కడ ఏమైందంటే మనకు 200 మూవింగ్ యావరేజ్ కూడా సపోర్ట్ తీసుకుంటుంది అనమాట. మీరు ఒకవేళ ఈ మార్కెట్ ఇప్పుడు 200 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చి ఇక్కడ టచ్ చేసుకొని ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్స్ ఏమైనా చేస్తే అప్ సైడే చూడాలి. మనకు వన్స్ 200 మూవింగ్ యావరేజ్ ప్లస్ ఇక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకు బ్రేక్ అయితేనే, పర్ఫెక్ట్గా బ్రేక్ అయితేనే మనం డౌన్ సైడ్ అనేది చూడాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ అనాలిసిస్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.